హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు చాలా రోజుల తర్వాత కిచెన్లో రెసిపీ వీడియో అయితే పెడుతున్నాను, చూసేసేయండి. ఆ వీడియో ఏంటంటే చాలా మందికి ఇష్టమై ఉంటుంది, నాకైతే బ్రహ్మాండంగా ఇష్టం అనమాట. ఇది ఇంకా చికెను మటన్ ఇవన్నీ కూడా నాకు దాని ముందు వేస్ట్ అనమాట, అంత ఇష్టము. సీజన్లో దొరుకుతుంది, సీజనల్ రెసిపీ అని చెప్పచ్చు. ఏంటంటే ఇది కాసరకాయ అనమాట. చాలామందికి తెలియకపోవచ్చు, మా సైడ్ అయితే కొంచెం ఎక్కువగానే అమ్ముతూ ఉంటారనమాట. ఏమంటే కొంచెం కాస్ట్ అనమాట. హాఫ్ కేజీ 80 రూపీస్, హాఫ్ కేజీ 100 అట్లా ఉంటుంది అనమాట. కానీ ఇంకా టేస్ట్ బాగుంటుంది, ప్లస్ సీజనల్ వెజిటేబుల్ లెక్క అని తెచ్చుకుంటాం మేము కంపల్సరీ. ఇంకా దీన్ని నేను ఫ్రై అయితే చేస్తున్నాను, కర్రీ అని చెప్పను కానీ కాసరకాయ ఫ్రై చేస్తున్నాను. చాలామంది కర్రీ కూడా చేసుకుంటారు. నేను కర్రీ కూడా ఒకరోజు చూపిస్తాను, అది కూడా వేరే స్టైల్లో చూపిస్తాను. మా ఆయన ప్లాంట్లో చూశాడనమాట, వేరే వాళ్ళు తెచ్చింటే చూసి నాకు మళ్ళీ చెప్పారనమాట. మేము కూడా ప్రిపేర్ చేసుకొని తిన్నాము, చాలా బాగుంది. చికెను విత్ కాసరకాయ అనమాట, చికెన్ కాసరకాయ కర్రీ అనమాట. చాలా బాగా వచ్చిండే, అది కూడా ట్రై చేస్తాం మళ్ళీసారి. ఇంక ఈరోజు థర్స్డే కదా, మేము నాన్ వెజ్ తిన్నామన్నమాట. లేకపోతే ఈరోజే చేద్దాం అనుకున్నాను. ఇంకా ఇవి 2 డేస్ తర్వాత పగిలిపోతాయి అనమాట, ఎక్కువ రోజులు ఉండవు. మనం తెచ్చుకునే తర్వాత అలా ఓపెన్ అయిపోతాయి అనమాట, బాగుండవు. అందుకని చెప్పేసి ఇంకా త్వరగా చేసేస్తున్నాను. అది మళ్ళీ నెక్స్ట్ కామెంట్స్లో చెప్పండి, మీకు పెట్టమంటే నేను కంపల్సరీ మళ్ళీ అది కూడా పెడతాను, ఓకేనా. ఇంకెందుకు లేటు, కాసరకాయ ఫ్రై నేను ఎలా చేస్తాను, నా స్టైల్లో ఎలా చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి. నా స్టైల్ కాసరకాయ ఫ్రై నచ్చితే మీరు కూడా చేసుకోండి, ఓకేనా. అంతకంటే ముందు మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూసారంటే మన ఛానల్లో మానిటైజేషన్ అయిపోయేకి దగ్గరలో పడుతుంది అనమాట, వాచ్ అవర్స్ పెరుగుతాయి, ఓకేనా. ఇంకెందుకు లేటు, ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకే, ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్స్ అయితే వేసాను. తర్వాత కరివేపాకు, తర్వాత కచ్చా పచ్చ దంచిన వెల్లుల్లి అన్నమాట. తర్వాత అవి మగ్గుతుండగానే ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను అన్నమాట, బాగుంటుంది. ఒక 3 ఆనియన్స్ వేసాను అన్నమాట, చిన్న సైజుది 3 ఆనియన్స్ వేసాను. అన్నీ వేసేసుకునేసి ఆనియన్స్ మొత్తం కొంచెం మెత్తపడాలి. ఓకే, 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ మొత్తం బాగా మగ్గుతాయి. తర్వాత ఈ మొత్తం కడిగాను కదా, ఈ వాటర్ అన్నీ ఇలా వంపేసి, ఆనియన్స్ ఎక్కువ మగ్గనవసరం లేదు, కొంచెం మెత్తబడితే చాలు. మొత్తం ఇంకా కాసరకాయలు మొత్తం వేసేసుకోండి. అలా ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టి మగ్గించుకుంటే చాలా బాగా మగ్గుతాయి. ఓకే, అలా కాసరకాయలు అయితే మగ్గుతున్నాయి. సిమ్లో అయితే పెట్టేసాను నేను. సిమ్లో పెట్టి మగ్గించుకున్నారంటే మంచిగా ఉంటుంది, లేదంటే వాటర్ పోసి ఉడికించాలి. వాటర్ పోసామంటే కొంచెం చేదు అలా వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను వాటర్ పోయకోకుండా ఇట్లా సిమ్లో పెట్టేసి ఒక ప్లేట్ అయితే మూసి పెడతా దీని మీద. ఓకే, ఇలా ప్లేట్ అయితే మూసి పెడుతున్నాను. సిమ్లో పెట్టేసి స్టవ్ ఒక 10 మినిట్స్ దీంట్లో మగ్గనిస్తే దీన్ని కదిలించకుండా ఆటోమేటిక్గా మగ్గిపోతుంది. కాసరకాయ ఫ్రై అయితే పక్కన మగ్గుతుంది కదా, సిమ్లో పెట్టేసాం కదా. అంతలోపు మీరు ఇంకొక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా ఏంటంటే నేనైతే ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, ఇప్పుడైతే ప్రిపేర్ చేయట్లేదు, మీకు చూపిస్తాను, మీరు తయారు చేసుకోండి. ఓకే, నేను కొబ్బరి, పుట్నాల అంటారు కదా, పప్పులు, కొబ్బరి, ఉప్పు, కారం, వెల్లుల్లి ఆ 3 మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. కావాలంటే దీంట్లోకి కొంచెం ధనియాల పొడి వేసుకోవచ్చు, లేదంటే ధనియాల పొడి సపరేట్గా వేసుకున్నా బాగుంటుంది. అలా నేనైతే ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఏ
ఫ్రైలు చేసినా కానీ మొటిక్కాయ ఫ్రై కానీ అలా ఫ్రై చేసినప్పుడు ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఓకే, మీరు తయారు చేసుకోండి. నేను ఇప్పుడు ఎలా వేస్తానో ఏంటి అన్నది మీకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా వీడియోని. ఓకే, ఇప్పుడు మగ్గిపోయిందేమో ఆల్మోస్ట్ చూద్దాము. ఓకే, ఆల్మోస్ట్ మెత్తబడిపోయింది చూడండి, దగ్గరికి చూస్తే అర్థమవుతుంది. ఇలా ప్లేట్ మూసి పెట్టారంటే మెత్తగా మగ్గిపోతుంది. దీంట్లోకి మనము ఇప్పుడు 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ కారం పొడి వేస్తున్నాను. ఆ కొబ్బరి పొడి నేను తయారు చేసిన కొబ్బరి పొడి ఉంది కదా, ఆ కొబ్బరి పొడిలో కూడా కారం పొడి వేసాను. అందుకని చెప్పేసి ఇక్కడ తక్కువ వేస్తున్నాను అన్నమాట. కొంచెం ఉప్పు వేస్తాను, ఇంతకుముందు వేసాం కదా ఉప్పు, కానీ కొంచెమే వేసామన్నమాట. అందుకని చెప్పేసి ఆనియన్స్ మగ్గడానికి మాత్రం వేసాను ఉప్పు వేస్తున్నాను. ఓకే, ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లోకి కొంచెం బెల్లం వేస్తున్నాను. కొంచెం కాసరకాయలు కాబట్టి చేదు ఉంటాయి కదా, ఆ చేదు చచ్చిపోవడానికి బెల్లం వేస్తామన్నమాట. బెల్లం వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. చాలామందికి బెల్లం తినడం ఇష్టం ఉండదు కదా, కొంచెం తీపి ఉండదు కాబట్టి, అంటే తీపుగా ఏం రాదు, కొంచెం చేదు చచ్చిపోతుందని చెప్పేసి బెల్లం అయితే వేస్తాము. బెల్లం కరిగేంత వరకు కలబెట్టేసుకోండి. తర్వాత ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొబ్బరి పొడి విదిలించుకోండి. చెప్పాను కదా, దీంట్లోకి కొబ్బరి, పప్పులు, వెల్లుల్లి, ఉప్పు, కారం అన్నీ వేసాను అనమాట. చాలు, అది వేసేసుకొని మొత్తం ఇదంతా మిక్స్ చేసేసుకోండి. ఓకే, అది కలిపేసుకొనేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే అనమాట. కొబ్బరి పొడి వేసిన తర్వాత ఇంకా స్టవ్ అలానే పెట్టామంటే అడుగు అంటిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంకా వేడివేడిగా చపాతీలకు కానీ రొట్టెలకు కానీ సర్వ్ చేసుకొని తినడమే అనమాట. చాలా మంచిగా ఎమ్మీగా ఉంటుందన్నమాట. కాసరకాయ కర్రీ ఓ రెసిపీ చేదే ఉంటుంది కొంచెం, కానీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా అసలు అంత మంచిగా ఉంటుందన్నమాట ఇది తినడానికి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, టేస్ట్ చూద్దాము. నేనైతే కాసరకాయ ఫ్రై ఉత్తది తినేస్తానమాట, చాలా ఇష్టము. 1/4 కేజీ అట్లయితే మాకు అస్సలు చాలదనమాట. మేము ఇద్దరమే ఉన్నా కానీ 1/2 కేజీ తెచ్చుకుంటాం మేము. చపాతీలకు కానీ రొట్టెలకు కానీ బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. అలా తింటూ ఉంటే పటాపటామని విత్తనాలు ఉంటాయన్నమాట ఆ కాసరకాయ లోపల, చాలా బాగుంటుంది. ఓకే, ఎమ్మీగా వచ్చిందనమాట. ఇంకెందుకు లేటు, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ మరిన్ని వస్తూనే ఉంటాయి. మీరు మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు ఎండ్గా చూడండి, ఎందుకంటే వాచ్ అవర్స్ పెరుగుతాయి అన్నమాట. నాకు వాచ్ అవర్స్ పెరగడం వల్ల నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ఓకేనా, బాయ్. లాస్ట్ వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.